భరణి నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 30 దాకా గోచార ఫలితములు ఎలా ఉన్నాయో మనం చూస్తే కనుక మేజర్గా భరణి నక్షత్రం అంటే వీళ్ళకి ఎక్కువగా విమెన్కి మెరిటల్ లైఫ్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయని, వీళ్ళు బాగా కళారంగంలో బాగా రాణిస్తారని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అయితే ఈ సందర్భంగా మనం చూస్తే వీళ్ళకి శుక్రబలం, మీకు శుక్రబలం చాలా బాగుందండి. శుక్రబలం బాగున్నప్పుడు కళారంగం కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు, సినీ రంగము అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇవే కాకుండా క్రియేటివ్ ఫీల్డ్స్, ఏఐ, వర్చువల్ రియాలిటీ, ఫ్యాషన్ డిజైనింగ్స్ వీటిల్లో కూడా చాలా బాగా రాణిస్తారు. ఆ ఫీల్డ్లో మీరు ఉన్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అండ్ ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా రిలేషన్లో నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే మనస్పర్ధలు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా నూతన వస్త్ర వాహన యోగాలు, నూతన వస్తు యోగాలు, ఏదైనా వస్తువులు కానీ కొనుగోలు చేయడం వంటివి కూడా ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. 6th హౌస్లో రవి బుధులు కలిసి మీకు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. ఎప్పుడైతే రవి బుధులు కలిసి రాజయోగం ఇస్తారో పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం, అనుకున్న అంటే ఒక ఎనర్జీతో ముందుకు వెళ్ళడం, మంచి పని దొరకడం, ప్రమోషన్ రావడం, జాబ్ రావడం, బిజినెస్లో మంచి గ్రోత్. ఎందుకంటే బుధుడు కూడా మీకు యోగిస్తున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా మంచి రాజయోగం అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే 11th హౌస్లో రాహు గ్రహ సంచారం మీకు రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు. మీ జీవితం అంతా కూడా టర్నింగ్ పాయింట్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటి అంటే పర్సనల్ చార్ట్లో మాత్రం ఖచ్చితంగా బలంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అయితే పంచమంలో మీకు కేతుగ్రహ సంచారం నడుస్తుంది. సంతానం విషయం కోసం ప్రయత్నం చేస్తుంటే కాస్త నిరాశ నిస్పృహలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. 12వ స్థానంలో శని, ఏలినాడే శని ఉన్నప్పటికీ కూడా ఆ శని యొక్క ప్రభావం అంతగా చూపించడం లేదు. ఎందుకంటే శని వక్రించారు కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. కుజుడి యొక్క బలం తగ్గింది ఈ మాసంలో. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు. ఇచ్చారంటే తిరిగి రావు, చేశారంటే తీర్చడం చాలా కష్టమవుతుంది. రుణబాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. న్యాయపరమైన, ధర్మపరమైన, కోర్టుపరమైన చిక్కుల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కుజుడు ఎప్పుడైతే వీక్ అవుతారో విమెన్కి ఎస్పెషల్లీ మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి. సో వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు అని అంటే మీకు 1st and 8th లార్డ్ కుజుడు. సో జీవితంలో సడన్ చేంజెస్ అనేటువంటి వస్తాయి హెల్త్ ఇష్యూస్ వల్ల, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఆ విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకైతే మంచి రాజయోగం అనేటువంటిది పడుతుంది అని చెప్పొచ్చు. పదవీ యోగం చాలా బాగుంది. అనుకున్న పని అనుకున్న టైంకి వచ్చేటువంటి ఎనర్జీని బాగా చూస్తారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. ఓవరాల్గా భరణి నక్షత్రానికి ఈ 15 రోజులు చాలా దివ్యంగా యోగిస్తోంది అని చెప్పొచ్చు. మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చూసుకొని చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి.